శ్లోకం 5:1:51లో వారు అగ్గిపురుగులా కనిపించారు అని ఉంది. మీరు విమానాన్ని చూస్తే అలాగే మెరుస్తున్నట్టు షైనీగా కనిపిస్తుంది. శ్లోకం 5:1:54-55లో వీరు ఎగిరేటప్పుడు పువ్వులు అగ్గిరవ్వల్లా కనిపించాయని ఉంది. ఈ ఫైర్ క్రాకర్స్ని చూడండి, ఈ స్పార్క్స్ని. ఈ అగ్గిరవ్వలు పువ్వుల్లా కనిపిస్తున్నాయి, కానీ శ్లోకంలోనేమో పువ్వులు అగ్గిరవ్వల్లా కనిపిస్తున్నాయని రాశారు. అంటే ఇవి ఇంజన్ స్పార్క్స్ అన్నమాట. అంటే ఇంజన్ నుండి వచ్చే అగ్గిరవ్వలు. వీరికి పంచముఖ అని పేరు వచ్చింది వాల్మీకి రామాయణంలోనే కాకుండా ఇంకా కొన్ని కథలు ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణం ఆంజనేయ స్వామి వారి కాలంలో రాయబడింది కాబట్టి మన సంశోధనం వాల్మీకి రామాయణం వరకే మనం పరిమితి చేద్దాం. అంటే వీఆర్ లిమిటింగ్ ఓన్లీ టు వాల్మీకి రామాయణం. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ అదర్ స్టోరీస్ వాట్ ఎవర్ ఇట్స్ రిటర్న్. నేను రాయడానికి వాల్మీకి రామాయణం మూలాధారం. వీరు ఆకాశంలో ఎగిరేటప్పుడు 5 పడిగల సర్పంలా కనిపించిందట. వీరు పైకి ఎగిరేటప్పుడు అంటే అన్ని అంగాలు స్పష్టంగా కనిపించవు, ఎందుకంటే వారు కొంచెం దూరంలో ఉంటారు, ఎగురుతుంటారు కాబట్టి. కానీ శ్లోకం 5:1:56 దదృశ్యతే పంచస్య పన్నాగౌ అంటే 5 పడిగల పాములా కనిపించిందట. కానీ వీరి నీడ 5 పడిగల పాములా కనిపించడానికి ఇదిగో చూడండి, ఒక తల, 2 ఇంజన్లు, చేతులు పట్టుకోవడానికి స్థలం, ఈ 2 అలా వారి నీడ అలా కనిపించింది. దీన్నే వారు 5 పడిగలు అని అంటున్నారు. కోతి ఎగిరేటప్పుడు ఎప్పుడన్నా 5 ముఖాలు ఇలా కనిపిస్తుందా? లేదు కదా. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇది అనుకోండి, ఇది తల, ఇది 2, ఇవి 2 చేతులు పట్టుకోవడానికి స్థలం, ఇంకా 2 ఇక్కడ ఇంజన్. ఇదైతే 5 అంటే పంచముఖ లా కనిపిస్తుంది. అందుకనే వీరికి పంచముఖ అని పేరు వచ్చింది. వీరు చేతులు పట్టుకునే స్థలం అంటే ఇక్కడ మామూలుగా గ్రిప్ గురించి మామూలుగా మీరు సైకిల్కి చూసినా కూడా లావుగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే వారు ఎక్కడైతే చేతులు పట్టుకోవడానికి స్థలం ఉందో అక్కడ లావుగా, ముష్టి దగ్గర లావుగా ఉందన్నమాట. శ్లోకం 5:1:58-59-60 సంప్రకాశతే సూర్యచంద్ర అంటే వీరి కళ్ళు సూర్యచంద్రుల్లా మెరుస్తున్నాయని ఉంది. ఒట్టి కళ్ళు అయితే అలా సూర్యచంద్రునిలా మెరవవు. వారు అద్దాలు అంటే సేఫ్టీ గాగుల్స్ పెట్టుకున్నందుకు సూర్యుని ప్రతిబింబం, సన్ రిఫ్లెక్షన్ నుండి వారి కళ్ళు మెరుస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇవి అద్దాలు. ఇది సూర్యుడు అనుకుందాం. ఎలా మెరుస్తుంది? అలా. అలాగే వారి ముఖము ఎర్రగా కనిపించిందంట. వారు హెల్మెట్ ధరించారు కాబట్టి అలా ఎర్రగా కనిపించింది. ఇప్పుడు హెల్మెట్ తెల్లగా లేకపోతే సిల్వర్ కలర్లో ఉందనుకోండి, సూర్యుడు ఏ రంగులో ఉన్నాడో అంటే సూర్యుని రిఫ్లెక్షన్ ఎలా పడుతుందో హెల్మెట్ అదే రంగులో కనిపిస్తుంది. ఇది చూడండి హెల్మెట్. ఈ హెల్మెట్ ఇక్కడ తెల్లగా ఉంది. ఈ రిఫ్లెక్షన్ రెడ్ కలర్ది పడుతుంది కాబట్టి ఇలా రెడ్గా కనిపిస్తుంది. మరొక్కసారి మనము శ్లోకం 5:1:61లో స్వామివారి తోక గురించి చదువుదాం. లాంగూలాంచ అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఉచితం అంటే స్వామివారి తోక ఇంద్రుని ధ్వజంలా ఎగురుతూ ఉంది అని ఉంది. ఒకవేళ స్వామివారు ఇలా
నిలువుగా ఎగురుతున్నారు అనుకోండి, ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది. చూడండి, ఎనీ ప్లేన్ ఇలా ఎగరాలి అంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఎగరటం కష్టం. అందుకని ఆ ఫ్రిక్షన్ తగ్గించడానికి ప్లేన్స్ ఇలా ఎగురుతాయి, ఇలా ఎగరవు. స్వామివారి తోక ఇంద్రుని ధ్వజంలా కనిపించింది అని ఉంది. ఇప్పుడు స్వామివారు ఇలా ఎగురుతున్నారు అనుకోండి, అప్పుడు తోక ఇలా ఉంటుంది, ఇది ధ్వజంలా కనిపించదు. ఒకవేళ స్వామివారు ఇలా భూమికి సమతలంగా ప్యారలల్ గా ఎగురుతున్నారనుకోండి, అప్పుడు వారి తోక ఇలా లేచి నిలబడుతుంది. ఈ స్వామివారి తోక ఇంద్రుని ధ్వజంలా నిలబడి ఉంది అని ఉంది. ఇక్కడ చూస్తే ఇలా ఎగురుతున్నప్పుడు ఇది ధ్వజ కంబంలా కనిపిస్తుంది, కానీ ధ్వజంలా కనిపించదు. అంతేకాకుండా ఇప్పుడు ఆవు తోకకి మరి కోతి తోకకి చూసారనుకోండి, ఆవు తోకకి లాస్ట్ అంటే కార్నర్ కొనాకి వెంట్రుకలు ఉంటాయి, అదే మీకు కోతి తోకకు వెంట్రుకలు కనిపించవు. ఇప్పుడు స్వామివారు ఇలా ఎగురుతున్నారు అని ఉందనుకోండి, అప్పుడు తోక ఇలా నిలబడి ఉంటుంది. ఆవు తోకలా వెంట్రుకలు ఉంటే ఇలా అని కనిపిస్తుంది, ఇలా ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా కోతి తోకకి వెంట్రుకలను చూసారా? నేను ఇది అయిన తర్వాత మీకు జూలో తీసిన కొన్ని క్లిప్స్ చూపిస్తాను. కోతి తోకకి ఆవు తోకకున్నట్టు వెంట్రుకలు ఉండవు. అంటే ఇది ఎగరటానికి అనుకూలమయ్యే ఆర్టిఫిషియల్ తోక అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేన్స్ కి చూడండి, ఎగరటానికి అనుకూలంగా ఉండటానికి ఇలా తోకలు ఉన్నాయి. అంటే ఇవి ధ్వజంలా కనిపిస్తాయి. వారు అక్కడ అదే చెప్తున్నారు. శ్లోకం 5:1-63. తామ్రేణ స్విగదేశేన అంటే వారు వేసుకున్న వస్త్రాల క్రింది భాగం తామ్రవర్ణంలా తలతలా మెరుస్తుంది అని. మనం ఎన్నోసార్లు స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి దేహాన్ని ఎర్రటి అంటే తామ్రవర్ణంలో ఉన్న రంగును పూసింది చూస్తాము. అంటే అది వారు వేసుకున్న వస్త్రాల రంగు. అది సూర్యకిరణాల ప్రతిబింబం నుండి అలా ఆ రంగులో కనిపించింటుంది. శ్లోకం 5:1-65 ఇంకొక ముఖ్యమైన సంగతిని సూచిస్తుంది. యథా ఉల్కా సానుబంధ ఉత్తరాంత దృశ్యతే అని రాశారు. అంటే ఉత్తర దిశం నుండి ఆకాశంలో ఉల్కాపాతంలా కనిపించింది అని. అంటే వారికి ఒక కామెట్లా కనిపించింది. ఎప్పుడైనా ఉల్కాపాతంలా కనిపించింది అంటే పొగ వస్తుంటూనే కదా, పొగ వస్తేనే అలా కనిపిస్తుంది. అంటే వీరు ఏదో ఎగిరే వాహనాన్ని ఉపయోగించారు. శ్లోకం 5:1-67. సాగరే ఛాయ నౌరీవా అంటే వారి నీడ గాలి నుండి నడిచే నౌకలా కనిపించిందట. వీరికి ఆ కాలంలోనే అంటే అప్పటికే గాలి నుండి పడవలని అంటే నౌకలని అంటే బోట్స్ ని నడిపించడానికి తెలిసినప్పుడు వీరికి గాలి నుండి ఆకాశంలో ఎగిరేది కూడా తెలిసుండొచ్చు. వారి నీడ సముద్రపు నీళ్లపై కనిపిస్తుంది అంటే వారు ఎగరటానికి అనుకూలమైన మంచి రోజు చూసి ఎగిరి ఉండవచ్చు. అంటే ఆ రోజు కొన్ని మోడాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే వారు చంద్రునిలా ఒక మోడం నుండి ఇంకొక మోడంకి వెళ్తున్నట్టు కనిపించారట. మరి అతి ముఖ్యమైన శ్లోకం 5:1-76. దశయోజన విస్తీర్ణ త్రైషయోజన మాయత్ ఛాయా వానర సింహస్య జలే చారుతరాభవత్. ఈ శ్లోకాన్ని మనం చదివినప్పుడు ఇది కేవలం పొడవు మరి విస్తీర్ణం వర్ణన ఇస్తుంది అని చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకం చాలా మహత్తరమైన విషయాలని మనకు తెలుపుతుంది. నేను ఇంతకుముందు మీకు శ్లోకాలలో చెప్పాను కదండి, వారు హెల్మెట్ మరి అద్దాలు ధరించారని. ఇది సూర్యుడు అనుకోండి, దీని సూర్యకిరణాలు హెల్మెట్ పై పడ్డాయి అనుకోండి, లేదా అద్దాలపై పడ్డాయి అనుకోండి,
అవి ఎర్రగా కనిపిస్తాయి. ఈ చిత్రం తీసిన సమయంలో సూర్యుడు లేడు, అందుకని ఆ సూర్యకిరణాలు లేనందుకు ఇది ఎర్రగా కనిపించలేదు. అది కాకుండా ఇది ఉదయం సమయం తీసింది కాదు. ఉదయ సమయం అయితే సూర్యుడు ఎర్రగా ఉండి ఆ హెల్మెట్ మరి అద్దాలు ఎర్రగా కనిపిస్తాయి సూర్యుని ప్రతిబింబానికి. ఈ హ్యాంగ్ గ్లైడర్ క్లిప్ ని చూడండి. ఈ హ్యాంగ్ గ్లైడర్ పొడవు వెడల్పు ఎంత ఉందో. ఈ క్లిప్ మధ్యాహ్న సమయంలో తీసింది, అందుకని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే ఈ హ్యాంగ్ గ్లైడర్ ఎంత పొడవు మరి వెడల్పు ఉందో మీకు దాని నీడ కూడా అంతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హ్యాంగ్ గ్లైడర్ ఎంత పొడవు వెడల్పు ఉందో దాని నీడ కూడా అంతే పొడవు మరి వెడల్పు కనిపిస్తుంది. ఇది మిట్ట మధ్యాహ్నం తీసిన క్లిప్. అంటే ఈ చిత్రం మిట్ట మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం 12 ఆ సమయంలో తీసింది. అప్పుడు ఏ వస్తువు అయినా ఎంత ఉంటుందో దాని నీడ కూడా అంతే కనిపిస్తుంది. మళ్ళీ చూద్దాం దీని నీడని. And the first question is, what is the lightest weight of a plane that we can have for 6 feet tall? It's about my height. 250 pounds, that's a little heavier than me. Person, how many horsepower engine needed for flying? Lightest weight. Well, the airplane can be actually quite light. If it's a motor glider, in fact, the airplane can weigh less than the person, so it could be less than 250-pound airplane. The small airplanes we fly out here typically weigh about 1,000 pounds, so they weigh much more than 250. Horsepower, I've seen engines or I've seen airplanes fly on 20 horsepower engines, so they don't go very fast, but they do fly. Let's see, if you fly a 1-foot tall airplane, what will be the longest shadow I'll be getting and at what time? Almost infinitely long at sunset or sunrise, so you can cast a very long shadow. Okay, what are jet streams and how are they formed? Jet streams are regions of flow in the upper atmosphere that tend to be much faster than the surrounding air. How are they formed? I haven't the faintest idea. Can planes reach such jet streams? Absolutely. In fact, in the wintertime, a lot of airliners fly in them west to east and catch quite a tailwind. How high are they? I think on the order of 40,000 feet, 40,000 feet. How can pilots escape such dangers of a jet stream? Well, it's not really dangerous, so they don't actually escape them at all. Can small planes or motorized, non-motorized manned gliders reach clouds? Yes, absolutely. In fact, gliders can go quite high, in fact, dangerously high if you're not careful. Can cloud speed be as fast as plane? Not at the altitude that you're flying at, but in general, yes, the clouds can go much faster than many airplanes can. So the at upper altitudes, you can easily have 150, 200-mile-an-hour winds. Can a plane be run on a rocket engine? Absolutely. In fact, the first airplane to break the speed of sound ran on rocket engines. The Bell X-1 was rocket-powered. If it can be run on rocket engine, we know that sound and smoke can be, excuse me, can be seen and heat can be felt. But can fire be visible in the beginning or while flying? If you're behind the airplane, absolutely. You'll see a lot of fire as it comes out the nozzle. So that's all the questions. I hope that helps. వారి నీడ సముద్రపు నీళ్లపై కనపడిస్తుంది అంటే అది స్వచ్ఛమైన రోజు అయి ఉంటుంది. అలాగే కొన్ని మోడాలు కూడా ఉండి ఉంటాయి. ఎందుకంటే వారు చంద్రునిలా ఒక మోడం నుండి ఇంకొక మోడంలోకి చలించే వారిలా కనిపించారట. అంటే వారు ఎగరటానికి మంచిగా అనుకూలమైన రోజుని చూసి ఎంచుకున్నారు. అతి ముఖ్యమైన శ్లోకం 5:1:76 దశయోజన విస్తీర్ణ త్రిషద్యోజన మాయత్ ఛాయా వానరసింహస్య జలే చారుతరా భవత్. మనం ఈ శ్లోకాన్ని చదివినప్పుడు ఇది కేవలం పొడవు మరి విస్తీర్ణం వర్ణన ఇచ్చే అతి సాధారణమైన శ్లోకం అని అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకం మహత్తరమైన విషయాన్ని మనకు తెలుపుతుంది.
వీరి నీడ స్వచ్ఛంగా కనిపిస్తుంది అంటే వీరు ఎగిరిన సమయం ఉదయం 6:15 అంటే 6:15 AM అయి ఉండొచ్చు. అప్పుడు మసకగా ఉండదు. ఆ సమయంలో ఏ వస్తువు నీడ అయినా దానికి 8 నుండి 10 ఇంతలుగా కనిపిస్తుంది. అంటే ఒక ఫుట్ స్టిక్ ఉందనుకోండి, అది మనకు 10 ఇంతలుగా కనిపిస్తుంది, అంటే 10 feet లాగా కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని లోతుగా మనం అభ్యాసం చేసేదానికన్నా ముందు దీనికి సంబంధించిన ఇతర విషయాలను మనము సేకరిద్దాం. వీరు ఎగరటానికి వెళ్ళేప్పుడు రామాయణ శ్లోకాల నుండి మనకు తెలిసేదేమంటే అప్పుడు శరదృతువు అయిపోవచ్చింది అని, అంటే ఇంకా చలికాలం మొదలవ్వలేదు. ఈ ఋతువు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు ఉంటుంది. కానీ ప్రదేశాన్ని బట్టి, ఆ ప్రాంతానికి బట్టి ఈ ఋతువు వేరువేరుగా ఉంటుంది. చూడండి, ఇండియాలో మనకు సమ్మర్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది, కానీ యుఎస్లో సమ్మర్ వచ్చేసి జూన్ లాస్ట్ వీక్లో మొదలవుతుంది. అలాగే ప్రదేశం నుండి ప్రదేశానికి ఋతువులు వేరుగా ఉంటాయి. కానీ వాల్మీకి మునిగారు రామాయణం చెప్పేటప్పుడు ఇది ఏ ప్రదేశానికి చెందిద్దో అని చెప్పలేదు. అందుకని మనము ఇది వారు ఆంజనేయ స్వామి వారు ఎగిరే ప్రదేశం నుండి అని అనుకుందాం. వీరు ఎగిరింది మహేంద్ర పర్వతం నుండి. ఎన్నో పర్వతాలు ఆ పేరుగల, అంటే మహేంద్ర పర్వతం అనే పేరుగల పర్వతాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక పర్వతం తమిళనాడులో ఉంది. కానీ ఈ పర్వతం వర్ణన రామాయణంలో ఉన్న వర్ణనకి పోల్చి చూస్తే ఇది ఆ పర్వతం కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్ణన ఆ రామాయణంలో ఇచ్చిన వర్ణనకి సరిపడదు. అందుకని ఇది ఒరిస్సాకి చెందిన మహేంద్ర పర్వతం అయి ఉండొచ్చు. అలాగే విజయదశమి నాడు శ్రీరామచంద్రుల వారు విజయం పొందారు అని అందరి నమ్మకం. యుద్ధం 10 రోజులు జరిగింది. అంతకన్నా 5 రోజుల ముందు సేతు నిర్మాణం, అంటే బ్రిడ్జ్ కట్టడంలో పోయింది అనుకుందాం. దానికి 5 రోజుల ముందు వీరు ఎగిరేది నిశ్చయమైంది అని అనుకుందాం. అంటే సెప్టెంబర్ ఆఖరి వారం వీరు ఎగిరింది సెప్టెంబర్ 25న ఎగిరారు అని అనుకుందాం. అంటే వీరు సెప్టెంబర్ 25 తెల్లవారుజామున ఉదయం 6:15 సూర్యోదయ సమయం అవగానే ప్రయాణం ప్రారంభించారు అని అనుకుందాం. ఎవరే కానీ ఇటువంటి పనులపై వెళ్ళాలి అంటే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తారు. ఆ కాలంలో ఇది చాలా సర్వసాధారణం. వీరు ప్రయాణం ప్రారంభించింది ఉదయాన్నే అనటానికి కారణం మోడం ఎర్రగా ఉంది అని. వారు ధరించిన హెల్మెట్, తలకవచం, మరి వేసుకున్న వస్త్రాలు తామ్రవర్ణంలా ఎర్రగా మించుతున్నాయని ఉంది. ఈ రకంగా సూర్యుడు ఉండేది 2 సార్లు మాత్రమే. ఒకటి సూర్యోదయం, ఇంకొకటి సూర్యాస్త సమయంలో. కానీ రామాయణ శ్లోకాలను చదివినప్పుడు వీరు సూర్యాస్త సమయం కన్నా 3-4 గంటల ముందే లంకాపురికి చేరారు అని ఉంది. ఆ సమయంలో సూర్యుడు ఎర్రగా ఉండడు. అందుకని వీరు ఎగిరింది సూర్యోదయ సమయం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. నేను ఒరిస్సా మహేంద్ర పర్వతం అని అనటానికి కారణం శ్రీలంకకి 800 మైళ్ళ దూరంలో ఒరిస్సా ఉంది. వీరు 100 యోజనాలు ఎగిరారు, అంటే 800 మైళ్ళు ప్రయాణించారు అని అర్థం. కానీ ఈ పర్వతం వివరణ చదివినప్పుడు అసలు వీరు భారతం నుండే ప్రయాణించలేదేమో అని అనిపిస్తుంది. ఇండోనేషియా లేదా మలేషియాకి చెందిన అక్కడి నుండి ఎగిరారేమో అని అనిపిస్తుంది. కానీ ఆ దేశం వారిని అడిగినప్పటికీ ఆ పేరుగల పర్వతం అక్కడ లేనే లేదు అని తెలిసింది. వారికి రామాయణం తెలుసు, కానీ ఆ పర్వతం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొక విషయం ఏమంటే వీరు ఇండోనేషియా నుండి ఎగిరి ఉంటే వీరి వాహనం నీడ లెక్కకి దొరకనంత పొడవుగా ఉండేది, లేదా వారి వాహనమే అంత పొడవుగా ఉంటే ఆ వాహనం పర్వతంపై నుండి నడిపేది కానీ మరి ఆ పర్వతంపై దింపేది కానీ చాలా కష్టం. అందుకని వీరు ఎగిరింది అసలు భారతదేశం నుండే కాదు అని అనిపించినా కూడా ఒరిస్సా
ఒరిస్సా మహేంద్ర పర్వతం శ్రీలంకకి 800 మైళ్ళ దూరంలో ఉంది కాబట్టి మనము ఇది ఒరిస్సా మహేంద్ర పర్వతం అనే అనుకుందాం. పురాతన కాలంలో కూడా నేలని మరి ఆకాశాన్ని కొలిచే యూనిట్స్ వేరే ఉండేవి. మనం ఇప్పుడు కార్ బస్లో వెళ్తే గంటకి 50 మైళ్ళు అని అంటాము. అలాగే నీళ్ళల్లో కొలిస్తే నాటికల్ మైల్స్ అనే నీళ్ళల్లో కొలుస్తాము. స్పేస్ అంతరిక్షం అయితే లైట్ ఇయర్స్లో కొలుస్తాము. అలాగే వీరు కూడా నేలని కొలిచేప్పుడు యోజనం అని అన్నా కూడా ఇది లఘు యోజనం అంటే షార్ట్ అన్నమాట. ఒక యోజనం 0.25 కిలోమీటర్స్. అలాగే ఆకాశంలో ఎగిరేప్పుడు వీరు యోజనం అని ఉపయోగించినా కూడా ఒక యోజనం 7 to 8 మైల్స్ అన్నమాట. అందుకని వీరు 100 యోజనాలు ఎగిరారు అంటే 800 మైళ్ళ దూరం ప్రయాణించారు అని. ఒరిస్సా మహేంద్ర పర్వతం లంకా నగరానికి 800 మైల్స్ దూరంలో ఉంది. వీరు సూర్యోదయ సమయంలో వెళ్ళిన కారణం వీరు సూర్యాస్త సమయం కన్నా కొన్ని గంటల ముందు లంకా నగరానికి ముట్టారు అని శ్లోకాలలో ఉంది. సూర్యాస్త సమయం 5 గంటలకు అవుతుంది అనుకుంటే వారు మధ్యాహ్నం 1కి అక్కడికి చేరారు. వీరు విశ్రమించకుండా ఎక్కడ ఆగకుండా 7 గంటలు ప్రయాణించారు అంటే వీరు గంటకు 12 యోజనాలు లేదా 100 మైళ్ళు ప్రయాణించారు. దీని నుండి అర్థమయ్యేది ఏమంటే వీరి వాహనం గంటకి 100 మైళ్ళ స్పీడ్తో వెళుతుంది అని. మనము శ్లోకంలో వీరు శరదృతువు అయిపోవచ్చినప్పుడు ఎగిరారు అని తెలుసుకున్నాం. శరదృతువు అయిపోవచ్చింది అంటే అప్పుడు ఆ సమయం సెప్టెంబర్ 25 అయి ఉంటుంది. అంటే వారు సెప్టెంబర్ 25 ఉదయం 6:15 మహేంద్ర పర్వతం నుండి వదిలారు. ఒకవేళ వారు 6:30కు బయలుదేరారని అనుకుంటే అప్పుడు నీడ స్పష్టంగా కనిపించినా కూడా సూర్యుడు ఎర్రగా ఉండడు. సూర్యుడు చాలా తీక్షణంగా ఉంటాడు. అందుకని మనము ఆ ఉదయం 6:15 వారు వదిలారు అని అనుకుందాం. ఇప్పుడు ఈ విషయాన్ని మనము అంటే మనకేం శ్లోకాలలో ఏమిచ్చారంటే వారి వాహనం పొడవు 30 యోజనాలని వారి వాహనం వెడల్పు 10 యోజనాలని ఆ శ్లోకంలో ఉంది. దాన్ని బట్టి మనము దాన్ని తీసుకొని మనము వారు ఎంత ఎత్తులో ఎగిరారు అనే విషయాన్ని ఈ సైట్స్ కి వెళ్ళి తెలుసుకుందాం. మీరు ఇక్కడ గమనించాల్సింది 2 విషయాలు. ఒకటి సూర్యుడు, ఇంకొకటి నీడ. ఇక్కడ చూడండి, టైం ఎలా చేంజ్ అవుతుంటే సూర్యుడు దాని నీడ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు గమనించండి. దీన్ని ఈ నెబ్రాస్కా యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు స్వామివారు సెప్టెంబర్ 25 ఉదయం 6:15 వారు ఒరిస్సా మహేంద్ర పర్వతం నుండి బయలుదేరారని శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము ఆ సమయం ఇచ్చి చూద్దాం. సెప్టెంబర్ 25 సమయం వచ్చేసి 6:15. వీరు ఒరిస్సా నుండి బయలుదేరారు అని అనుకుంటే మనము ఒరిస్సా నుంచి బయలుదేరారు అని అనుకుంటాం. అప్పుడు చూడండి, నీడ ఇది ఉదయం 6:15 వారి నీడ ఎంత పొడవుగా ఉందో. ఉదయం సమయంలో నీడ 8 నుండి 10 అవుతుంది. అందుకని వారి నీడ అంత పొడవుగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 25
సమయం 6:15 AM వారు ఎగిరింది ఒరిస్సా ప్రాంతం. దీన్ని బట్టి మనకు వారి నీడ 8 నుండి 10 ఇంతలు అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వారి ఎగిరిన ఆల్టిట్యూడ్ అంటే సన్ ఆల్టిట్యూడ్ 4 degrees అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వారు ఇది భూమి, ఇది సూర్యుడు, అంటే దాని ఆల్టిట్యూడ్ 4 degrees అని మనకు తెలుస్తుంది. దీన్ని తీసుకొని మనము ఇంకొక సైడ్కి వెళ్ళి చూద్దాము. ఇది మేముండే కౌంటీ వాల్ పెట్టిన సైట్. ఇది మనకేం చెప్తుందంటే, ఏదైనా ఆబ్జెక్ట్ దాని నీడ ఇస్తే దాన్ని బట్టి అది ఎంత ఎత్తులో ఎగురుతుంది అని మనకు తెలుపుతుంది. ఇప్పుడు మనకు శ్లోకాల నుండి 30 యోజనాల అంటే నీడ అని మనకు తెలుసు. మనం ఇక్కడ 30 అని అది ఇస్తున్నాము. మనకు అంతేకాకుండా ఆల్టిట్యూడ్ వచ్చేసి 4 degrees అని తెలుసు. దీన్ని తీసుకొని ఇప్పుడు మనము ఈ 4 degrees, ఈ 30 యోజనాస్ అవి తీసుకొని మనం ఈ వారు ఎంత ఎత్తులో ఎగిరారని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అది 2 units అని ఇస్తుంది. అంటే 1 యోజనం మనకు 0.25 kilometers అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇక్కడ 2 యోజనాలు అంటే అది 0.5 kilometers, అంటే 1/2 kilometer ఎత్తులో వారి వాహనం ఎగిరింది అని. ఏ వస్తువు అయినా ఉదయం 6:15 దాని నీడ మనము 10 ఇంతలు అవుతుంది అని తెలుసుకున్నాము. ఇప్పుడు 30 యోజనాల నీడ అంటే దాన్ని మనము 10 నుండి డివైడ్ చేసామనుకోండి, అది 3 యోజనాస్ అని వస్తుంది. 1 యోజనము 0.25 kilometers, అంటే ఇక్కడ 3 యోజనాస్ అంటే 0.75 kilometers. మీరు 0.75 kilometers ప్లేన్ అని అనుకుంటారా? అంటే వాహనం పొడవు అంత అనుకుంటారా? అంత ఉంటే అది గుట్టపై నుండి ఎగిరేది కష్టం, ఆ గుట్టపై నుండి దించేది కష్టం. అందుకని అది వాహనం పొడవు మాత్రమే కాదు, వాహనం దాని పొగతో ఏర్పడ్డ తోక రెండుటి పొడవు కలిపి 0.75 kilometers. ఇప్పుడు మనము ఈ క్లిప్స్ ని చూద్దాము. ఈ క్లిప్ ని చూడండి. ఇక్కడ చూడండి, ఈ ప్లేన్ ఏమో చాలా చిన్నగా ఉంది. దాని తోక చూడండి ఎంత పొడవుగా ఉందో. అది పొగతో కూడిన తోక పోతూనే ఉంది. ఈ క్లిప్ ని చూడండి, ఇది కూడా ఆ ప్లేన్ ఏమో చాలా చిన్నగా ఉంది, దాని తోక చూడండి వెళ్తూనే ఉంది. ఇంకొక క్లిప్ కూడా చూద్దాము. చూడండి, ప్లేన్ చూడండి, దాని తోక చూడండి. ప్లేన్ ఏమో చాలా చిన్నగా ఉంది, దాని తోక చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇక్కడ చూసారు కదా, ఆ ప్లేన్ ఏమో చిన్నగా ఉంది, దాని తోకేమో చాలా పొడవుగా ఉంది. అంటే ప్లేన్ కి 150 to 300 times పొడవుగా దాని పొగతో కూడిన తోక ఉంది. ఆ తోక వెళ్తూనే ఉంది. ఇప్పుడు మనము ఆ 0.75 kilometers అని తీసుకున్నాం కదండి, మనకు తెలిసింది కదండి. దాన్ని ఆ నీడని మాక్సిమం
పొగ పొడవు 300 అనుకొని దాని నుండి డివైడ్ చేసి చూద్దాం. అప్పుడు మనకు వచ్చేది 0.0025 కిలోమీటర్స్. అంటే ఆ వాహనం అది మనకు వచ్చేది అంటే 0.0025 కిలోమీటర్స్ అంటే 6 feet. అంటే ఆ వాహనం అరౌండ్ 5 feet ఉంది అని మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు గ్లైడర్ పిక్చర్ని చూడండి. ఈ గ్లైడర్ కూడా అరౌండ్ 5 feet ఉంది. దీనిలాగే ఆ వాహనం కూడా అరౌండ్ 5 feet అన్నమాట. మనకు ఈ శ్లోకం అతి సాధారణంగా కనిపించిన అంటే మనకు ఆ శ్లోకం ఏమనిపిస్తుందంటే ఆ వాహనం పొడవు మరి వెడల్పు మాత్రమే ఇస్తుంది అనుకుంటాము. కానీ ఈ శ్లోకం నుండి మనం చాలా తెలుసుకోవచ్చు. దాని నుండి మనకేం తెలుస్తుందంటే ఆ వాహనం పొడవు అంటే ఆ వాహనం సైజ్ ఎంత అని, అది 5 feet లాంగ్ అని, అది ఎగిరిన ఎత్తు, ఆ వాహనం ఎగిరిన ఎత్తు 1/2 kilometer అని యావరేజ్ గా, దాని స్పీడ్ వచ్చేసి 100 miles per hour అని, వారు ఎగిరింది September 25th ఉదయం 6:15 అది త్రేతాయుగంలో, వారు ప్రయాణించింది 800 మైళ్ళని, వారు ప్రయాణించిన స్థలం ఒరిస్సా మహేంద్ర పర్వతం అని నుండి లుంబిని పర్వతం వరకని. ఈ లుంబిని పర్వతంలో వారు దిగుతారనే విషయం మనకు ముందు వచ్చే శ్లోకాలలో తెలుస్తుంది. వారి వాహనం ఎగిరిన ఎత్తు 1/2 kilometer అన్నా కూడా వారు ఎప్పుడూ 1/2 kilometerలో ఎగిరి ఉండరు. ఎందుకంటే వారు వెతుకుతూ ఎగురుతున్నారు కాబట్టి వారు పైకి కిందికి ఇలా ఎగురుతూ వెళ్తుంటారు. అంటే అది యావరేజ్ హైట్ అన్నమాట వారి ఎగిరే ఎత్తుది. అలాగే వారు వెళ్లే స్పీడ్ కూడా 100 miles per hour అన్నా కూడా వారు ఎప్పుడు 100 miles per hour వెళ్ళరు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా చూస్తాం కదండి, మనం వెళ్ళే అప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుంటాం ఒక్కొక్కసారి, అప్పుడు ఆపేస్తాం మెల్లగా, కొన్నిసార్లు చాలా ఫాస్ట్ గా వెళ్తాం ఎక్కడ ట్రాఫిక్ లేని దగ్గర. అలాగే వారు 100 miles per hour అంటే అది యావరేజ్ స్పీడ్ అన్నమాట. వారు దిగింది లుంబిని పర్వతం శ్రీలంకలో, అంటే ఇప్పుడు అది నువారా ఇలియా అనే పర్వతం దగ్గరగా ఉంది.